ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 2143 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 3, 2026 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి పోకో నుంచి పోకో F8 వస్తుందా రాదా అని కన్ఫ్యూజన్ ఉండేది. ఎందుకంటే ఎక్స్ సిరీస్ తీసుకొచ్చారు, వాటి ప్రైజెస్ కూడా 30-40 వేలు పైకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఎఫ్ సిరీస్ కూడా అదే ప్రైస్ లో వస్తుంది కదా, వస్తుందా రాదా అని క్వశ్చన్ మార్క్ ఉంది కదా. ప్రజెంట్ పోకో F8 పోస్టర్ అయితే ఒకటి లీక్ అయింది, బయటకు వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు. దీనిలో క్వాల్కామ్ ప్రాసెసర్ ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే మనం OnePlus 15R, iQOO 15R లో చూసాము. సేమ్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా, 9000 mAh బ్యాటరీ వరకు ఉండొచ్చు. ఈ ఫోన్ వచ్చినా కానీ ప్రైస్ 40,000-50,000 మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు పోకో F8. వూప్ ట్రాకర్ ఇది చాలా మంది యూస్ చేస్తున్నారు. కాంతాన కూడా రీసెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు అందరూ డిస్ప్లే ఉండకుండా, మాకు డిస్ట్రాక్షన్ ఉండకుండా, స్మార్ట్ వాచెస్ కాకుండా బ్యాండ్ వాడాలనుకుంటారు. వాళ్ళందరూ వూప్ తెగ ఇష్టపడుతున్నారు. ఇప్పుడు దీన్ని క్యాష్ చేయడానికి గూగుల్ కూడా ఒక ఫిట్నెస్ ట్రాకర్ తీసుకొని రాబోతుంది. వూప్ కి కాంపిటీటర్ అని చెప్పొచ్చు. దీనికి కూడా డిస్ప్లే అయితే ఏమి ఉండదు. గూగుల్ ఆల్రెడీ వాచ్లు తయారు చేస్తూ ఉంటది, బ్యాండ్లు కూడా తయారు చేస్తుంటది, ఫిట్బిట్ అని చెప్పేసి. ఇప్పుడు ఈ ఫిట్నెస్ ట్రాకర్స్ అయితే తయారు చేయబోతున్నారు. అండ్ తొందరలో గూగుల్ నుంచి మనం వీటిని చూడొచ్చు. ఈ రిపోర్ట్ ఇస్తుంది బ్లూంబర్గ్. సో బ్లూంబర్గ్ పెద్ద సంస్థ. వీళ్ళు చెప్తున్నారంటే ఖచ్చితంగా ఫ్యూచర్ లో మనం గూగుల్ నుంచి కూడా ఊప్ కి కాంపిటీటర్ చూడొచ్చు. నెక్స్ట్ న్యూస్ వెళ్లే ముందు డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే LG 43 inch LED టీవీ నార్మల్ సెల్లింగ్ ప్రైస్ దీని 30,990 రూపాయలు ఉంది. దీని మీద 5,350 రూపాయలు బ్యాంక్ ఆఫర్ అయితే ఉంది. ప్రెజెంట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 25,617 రూపాయలకు వస్తుంది. ఒక మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఒక వెగా హెల్మెట్ కూడా 1428 రూపీస్ కి వస్తుంది. మిగతా కలర్స్ అన్ని 1,900 రూపాయలు దాకా, ఇది ఒక్కటే 1,428 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ ఈ డీల్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మన వివో నుంచి వివో T5 Pro టీజింగ్ స్టార్ట్ చేసింది. T4 Pro సక్సెస్ గా దీన్ని మార్కెట్ లో తీసుకొని వస్తారు. ఇది సమ్మర్ లో వస్తుంది, ఏప్రిల్ మేలో దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. బ్యాక్ సైడ్ 250 మెగాపిక్సెల్ కెమెరాస్, మెయిన్ కెమెరా టెలిఫోటో లెన్స్ ఉంటే, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో రావచ్చు. AMOLED డిస్ప్లే తో వస్తుంది. బ్యాటరీ 9020 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఇవి దీనికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ వివో T5 Pro కి సంబంధించి. లాస్ట్ టైం T4 Pro చాలా మంది 25,000-26,000 మధ్యలో కొన్నారు కెమెరా కోసం. ఈసారి ప్రైజ్ ఎంత పోయిద్దో తెలియదు, మనం అసలు గెస్ట్ చేయలేకపోతున్నాం. ప్రైజెస్ విపరీతంగా పెరుగుతున్నాయి. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాకి చెందిన మషూద్ అని చెప్పేసి ఒక డాక్టర్. ఇతను ENT స్పెషలిస్ట్ అనమాట. ENT సర్జన్ కూడా ఆపరేషన్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్గా తన పేషెంట్ ఒకళ్ళు 40 ఏళ్ళు అతనికి ఏజ్. 2020లో 1920 అప్పుడు యాక్సిడెంట్ అయితే అయింది. అతనికి యాక్సిడెంట్ లో ఇయర్ డ్యామేజ్ అయిపోయింది. నార్మల్గా ఇయర్ మనకి ఇయర్ డ్రమ్ కి అండ్ ఇక్కడ బోన్స్ ఉంటాయి, ఒక 3 బోన్స్ కనెక్ట్ అయ్యి, 3 బోన్స్ ఇన్నర్ ఇయర్ కి కనెక్ట్ అయితే అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ కి అయితే వెళ్ళిద్ది. వైబ్రేషన్ రూపంలో వస్తాయి అనమాట. బోన్స్ వైబ్రేట్ అయ్యి ఆ వైబ్రేషన్ రూపంలో అది బ్రెయిన్ దాకా అయితే వెళ్తుంది. అప్పుడు మనకి వినిపిస్తుంది, ఏదైతే మనం సౌండ్స్ వస్తాయి అవి మనకి వినిపిస్తూ ఉంటాయి. ఇతనికి యాక్సిడెంట్ లో మొత్తం డ్యామేజ్ అయిపోయింది. యాక్చువల్గా ఇట్లాంటి పేషెంట్స్ కి ఏం చేస్తారంటే ఒక రాడ్ వేస్తారు, అల్యూమినియం రాడ్ వేస్తారు. డైరెక్ట్ ఇన్నర్ ఇయర్ కి అండ్ మన ఇయర్ డ్రమ్ కి కనెక్ట్ చేసేస్తారు. ఈ బోన్స్ ఏమి ఉండవు, ఎందుకంటే యాక్సిడెంట్ లో బోన్స్ అని డ్యామేజ్ అవుతాయి కాబట్టి డైరెక్ట్ రాడ్ వేసేస్తారు. అండ్ ఇవి ఎక్కువ కాలం అయితే ఉండవు, ఈజీగా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే ఈ పేషెంట్ కి 3D ప్రింటింగ్ చేయించాడు. 3D ప్రింటింగ్ తో బోన్స్ ఏదైతే ఉంటాయో ఆ షేప్ లో సేమ్ అల్యూమినియం యూజ్ చేస్తాడు, కాకపోతే ఇది బయోకంపోజబుల్ అల్యూమినియం. సో దీంతో ఇతను ఆ షేప్ తయారు చేయించాడు. 3 బోన్స్ ఉంటాయి కదా, 3 బోన్స్ ఎగ్జాక్ట్ గా మన ఇయర్ ఎలా ఉంటుందో అట్లా 3D ప్రింటింగ్ చేయించి ఎగ్జాక్ట్ ఫిట్ చేసేసాడు. 5-6 years నుంచి ఆ పేషెంట్ యూజ్ చేస్తున్నాడు. బిఫోర్ యాక్సిడెంట్ ఎలా ఉంది అట్లనే వినిపిస్తూ ఉంది, ఎక్కడ ప్రాబ్లం అయితే రాలేదు ఎంతవరకు. ఇది చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పేసి షేర్ చేశాడు. ఇప్పుడు ఇంకా 3D ప్రింటింగ్ టెక్నాలజీ బాగా ఇవాల్వ్ అయింది. ఈవెన్ 3D ప్రింటెడ్ ఆర్గాన్స్ కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్ లో 3D ప్రింటింగ్ టెక్నాలజీ గురించి మెడికల్ ఫీల్డ్ మనం ఇంకా చాలా వింటాం. నెక్స్ట్ న్యూస్ వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే కిల్లర్ బాయ్ అడుగుతున్నారు. iQOO 15 ఫ్లిప్కార్ట్ లో అమ్ముతున్నారు. సెల్లర్ కూడా వెరిఫై ఉన్నారు, తీసుకోవచ్చు అన్నట్లు అడుగుతున్నారు. iQOO 15 అమెజాన్ ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్. మీరు ఫ్లిప్కార్ట్ లో కొనకండి. ఫ్లిప్కార్ట్ లో అమ్ముతున్నారంటే వీళ్ళు అమెజాన్ నుంచి కొని వాళ్ళే ఇక్కడ మీకు ఫ్లిప్కార్ట్ లో అమ్ముతుంటారు. లేకపోతే ఎవరైనా సెకండ్ హ్యాండ్లో అమ్ముతుంటారు కదా ఫోన్స్, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని కూడా వీళ్ళు ఫ్లిప్కార్ట్లో సెలర్స్ అమ్ముతూ ఉంటారు. సో మీరు ఒకవేళ జెన్యూన్ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే మాత్రం iQOO 15 మీరు అమెజాన్ నుంచి కొనుక్కోవడం బెటర్. నెక్స్ట్ మనకి చైనాలో పిల్లలందరూ స్మార్ట్ గ్లాసెస్ యూజ్ చేసి ఎగ్జామ్స్ లో చీటింగ్ అయితే చేస్తూ ఉన్నారు. రాకెట్ AI గ్లాసెస్ అని చెప్పేసి యూజ్ చేస్తున్నారు వీళ్ళు. ఇదేం చేస్తుందంటే మనం గ్లాసెస్ పెట్టుకొని వెళ్ళాం అనుకోండి ఎగ్జామ్ లోకి, క్వశ్చన్ పేపర్ మొత్తం దానికి చూపిస్తే కెమెరాస్ ఉంటాయి కాబట్టి చదివేస్తుంది. చదివేసి ఎవరికి పక్కన వాళ్ళు కూడా తెలియకుండా మీకు చెప్తూ ఉంటుంది అనమాట. క్వశ్చన్ కి ఆన్సర్లు సమాధానాలు చెప్తూ ఉంటది, అక్కడ మీరు రాసేయచ్చు. ఇట్లా చాలా మంది చీట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ గ్లాసెస్ ని బయట కూడా అమ్ముతున్నారు. ఇప్పుడు ఎగ్జామ్ చీట్ చేయడానికి ఏం చేస్తుంటారు, మైక్రో జిరాక్స్ దగ్గరికి వెళ్ళి జిరాక్స్లు తీపిస్తుంటారు కదా, అట్లా ఎగ్జామ్ సెంటర్ల బయట ఈ గ్లాసెస్ అమ్ముతున్నారు, రెంట్ కి అమ్ముతున్నారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి గ్లాసెస్ వాళ్ళకి ఇచ్చేసేయాలి. అంత దారుణంగా తయారైంది అనమాట.
ఇప్పుడు దీన్ని చెక్ పెట్టడానికి ఏం చేస్తున్నారంటే ఎగ్జామ్ హాల్లో ఫోన్స్ అలౌ చేయట్లేదు, దాంతోపాటు కంప్లీట్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే కట్ చేస్తున్నారు. వైఫై ఇట్లాంటివి ఉంటాయి కదా, మొత్తం కట్ చేసేస్తున్నారు. అసలు వాటికి ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండదు, ఎత్తడానికి ఏముండదు. అది ఒకవేళ మళ్ళీ ఆన్ డివైజ్ ఏమన్నా యూజ్ చేస్తారో తెలియదు. ఆన్ డివైజ్ ఏ కూడా యూజ్ చేస్తుంటారు చాలా మంది. ఒకవేళ ఆన్ డివైజ్ ఏ యూజ్ చేసి ఇంటర్నెట్ సహాయం లేకుండా ఏమైనా చేయగలిగితే ఏమైనా చేస్తారు. ప్రస్తుతానికి అయితే మాత్రం చీట్ చేయడానికి లేకుండా అయితే చేసి పడేశారు. మా జనరేషన్ అయితే మైక్రో జిరాక్స్లు అందరూ తెలిసింది. ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చినా కింద కామెంట్ చేసిన చెప్పండి ఎలాంటి యూజ్ చేస్తున్నారు చీట్ చేయడానికి. నెక్స్ట్ మనకు అమెరికాలో ఒక కంపెనీ పేరు వస్తారు గేరైలీ అని చెప్పేసి. వీళ్ళు చాక్లెట్స్ తయారు చేస్తూ ఉంటారు. చాక్లెట్స్ అంటే మన డైరీ మిల్క్ చాక్లెట్లు కాదు, ఇవి శృంగారంలో పెంచడానికి ఉపయోగిస్తారనమాట. వీళ్ళు చెప్పేది ఏంటంటే హెర్బల్ చాక్లెట్స్ ఇవి, ఎట్లాంటి మీకు హానికరం ఉండదని చెప్పి అమ్ముతున్నారు. యాక్చువల్గా దీనిలో ఇంగ్రీడియంట్స్ చెక్ చేస్తే తెలిసింది ఏంటంటే దీనిలో వీళ్ళు వయాగ్రా, సియాలిస్ ఇట్లాంటివి అయితే మిక్స్ చేస్తూ ఉన్నారు. లైక్ ఈ వయాగ్రా టాబ్లెట్ లాగే అనమాట. దీన్ని చాక్లెట్ రూపంలో వీళ్ళు అమ్ముతా ఉన్నారు, కానీ ఆ ఇంగ్రీడియంట్స్ మెన్షన్ చేయట్లేదు. ప్రెజెంట్ అయితే వీటిని బ్యాన్ చేశారు. అండ్ ఏదైతే చాక్లెట్స్ ఇప్పటివరకు వీళ్ళు మార్కెట్లోకి అమ్మకుండా ఉన్నాయో వాటన్నిటిని రీకాల్ చేయమని చెప్పారు. అండ్ దీనివల్ల ఎందుకంటే మైనస్ ఏంటంటే ఎవరైనా హార్ట్ పేషెంట్లు ఉన్నారనుకోండి, లో బీపీ ఉన్న హార్ట్ పేషెంట్లు ఉన్న ఒక్కసారిగా వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇవి రోజు రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకి కూడా కంటి చూపు పోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ చాక్లెట్స్ని అయితే బ్యాన్ చేస్తారు. మళ్ళీ చాలా మంది ఇప్పుడు ఇండియాలో దొరుకుతాయని అడుగుతారు. ఇండియాలో లేవి, ఓన్లీ అమెరికాలో మాత్రమే ఉన్నాయి. ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలా మంది ఓటీటీ రిలీజెస్ గురించి జరుగుతూ ఉంటారు. ఓటీటీలో ఒకవేళ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే హే బలవంత్ ఇది వచ్చేసరికి G5 లో వచ్చింది, మృత్యుంజయ నెట్ఫ్లిక్స్ లో, యూఫోరియా ఈటీవీ విన్ ఈ 3 సినిమాలు అయితే వచ్చినాయి. థియేటర్లో ఒకవేళ మీరు చూడాలనుకుంటే రాకాసా, బైకర్ ఈ 2 మూవీస్ అయితే రిలీజ్ అయినాయి. వీటిలో మీరు ఏది చూసారు, ఏది మీకు బాగా అనిపించింది, ఏది రికమెండ్ చేస్తారు ఈ వీకెండ్ మన వాళ్ళకి కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. నెక్స్ట్ మనకి ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో ఒక కిడ్నీ రాకెట్ అయితే బస్ట్ అయింది. వీళ్ళు ఏం చేస్తారంటే కిడ్నీలు తీసుకుంటారు, ఎవరైతే డబ్బులు అవసరం ఉంటే అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటారు. బాగా హెల్తీగా ఉన్న వాళ్ళని, స్టూడెంట్స్ ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ ఉంటారు. టార్గెట్ చేసి కిడ్నీకి ఇంత డబ్బులు ఇస్తామంటే చెప్తారు. అండ్ వాళ్ళు చెల్లించేసరికి 2 లక్షల నుంచి 10 లక్షల లోపు వాళ్ళ డిమాండ్ బట్టి కిడ్నీకి చెల్లిస్తారు. వీళ్ళ దగ్గర నుంచి కిడ్నీ తీసుకొని దాన్ని వీళ్ళు డిమాండ్ బట్టి 60 లక్షల నుంచి 80 లక్షలకు కూడా అమ్ముతున్నారు. అండ్ ఇది ఎలా బయటకు వచ్చిందంటే ఇప్పటివరకు 40 కిడ్నీల దాకా అలా తీసుకున్నారు. బయటకు ఎలా వచ్చిందంటే ఒక అబ్బాయి ఇలానే అమ్ముకున్నాడు కిడ్నీ 10 లక్షలకి. తర్వాత తనకి 50,000 రూపాయలు ఇవ్వలేదు. వీళ్ళు 9,50,000 ఇచ్చారు కానీ 50,000 రూపాయలు ఇవ్వలేదు. ఈ విషయాన్ని తన గర్ల్ ఫ్రెండ్కి చెప్పాడు అనమాట. వీళ్ళు నన్ను 50,000 రూపాయలు మోసం చేశారు అంటే, ఎవరు మోసం చేశారు ఏంటంటే మనోడు ఎవరికి చెప్పమాక అని చెప్పేసి స్టోరీ చెప్పాడు. స్టోరీ చెప్తే ఈ అమ్మాయికి అర్థమై పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొత్తం చెప్పేసింది. కిడ్నీ ఇచ్చినోడు ఏం చెప్పలేదు కానీ వాళ్ళకి తన గర్ల్ ఫ్రెండ్ వెళ్ళి చెప్పింది. చెప్పిన తర్వాత పోలీసులు ఇంకా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకుంటే ఒక 40 కిడ్నీల దాకా అమ్మారు. వీళ్ళ దగ్గర ప్రజెంట్ క్యాష్ ఏం తీసుకురాలేపారు. క్యాష్ ఓన్లీ 1.75 lakh ఏమో వీళ్ళు రికవర్ చేయగలిగారు. డ్రగ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ దీనిలో ఇంకా డాక్టర్స్ కూడా ఉన్నారు. ఈ స్కామ్లో డాక్టర్స్ ఖచ్చితంగా కావాలి కిడ్నీలు పోయడానికి. డాక్టర్స్ ఇంకొంతమందిని అయితే అరెస్ట్ చేశారు, ఒక 6 అయితే అరెస్ట్ చేశారు. ఇండియాలో ఈ ఆర్గాన్స్ కూడా పెద్ద స్కామ్. ఇక్కడ నుంచి వేరే కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఎవరికైతే డబ్బులు కొద్దిగా అవసరం ఉంటే వాళ్ళకి ఎర్ర చూపిస్తారు. వీళ్ళ దగ్గర రూపాయికి ఇలాంటి ఆర్గాన్స్ తీసుకొని వాళ్ళు 10 రూపాయలకి 20 రూపాయలకి అమ్ముకుంటారు మార్కెట్లో. నెక్స్ట్ సందీప్ తోమర్ అని చెప్పేసి ఇంతకుముందు మిలిటరీలో పనిచేసేవాడు. ఇండియన్ మిలిటరీలో 2013లో ఇతను తన వైఫ్ని చంపేసిన తర్వాత 2013లో అరెస్ట్ చేశారు. 2014లో బెయిల్ అయితే వచ్చింది. మళ్ళీ హైకోర్టు కేసు విచారణకు వచ్చినప్పుడు ఇతనిదే తప్ప అని చెప్పేసి హైకోర్టు కూడా తేల్చింది. తర్వాత అతను పారిపోయినాడు. అసలు కనపడలేదు ఇంతవరకు, అసలు ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు అయితే అయింది. ఇతన్ని ఇప్పుడు పట్టుకున్నారు. ఇప్పుడు ఎలా పట్టుకున్నారంటే ఎల్పిజి ఉంది కదా, ఎల్పిజి బుకింగ్ ద్వారా పట్టుకున్నారు. సో ఇతను నార్మల్గా అన్ని మార్చేశాడు కానీ పాన్ కార్డు మాత్రం ఉంది అతనిది. ఆ పాన్ కార్డ్తో ఒక నెంబర్ లింక్ అయి ఉంది, ఒక మొబైల్ నెంబరు. దాని నుంచి ఒక ఎల్పిజి బుకింగ్ అయితే వచ్చింది. సో అక్కడ డైరెక్ట్ వెళ్ళి పోలీసులు దాన్ని అప్పుడు అదుపులో తీసుకున్నారు. 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దొరికాడు అనమాట. తన భార్య ఎందుకు చంపాడో ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. ఇదే ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. రేపు ఒక మంచి వీడియో వస్తుంది మన టెక్ ఛానల్లో, ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో. ఒక మిస్ కాకుండా అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్లో కలుద్దాం. సెలవు, బాయ్.